నామములో దేవరను వేచును యేసు రాజాని నామములో దేవరను వేచును నిన్ను స్తుతించి ఆనందించెను మా చింతలు మరచెదను పరిశుద్ధుడా నాయన, ఇదిగో తండ్రి ఈ దినమున తండ్రి ప్రభువా అయా నువ్వు మరణాన్ని గెలిచిన గొప్ప దేవానికి స్తోత్రము స్తోత్రము తండ్రి దేవా. అయా మా మధ్యలో సంచరిస్తున్న దేవానికి స్తోత్రము 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 తండ్రి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి అయా నా నామను స్తుతిస్తారో తండ్రి ప్రభువా వాళ్ళ మధ్యలో ఉంటానన్న గొప్ప దేవానికి స్తోత్రము స్తోత్రము తండ్రి నాయన. మా బాగోగులు ఎరిగిన దేవా తండ్రి, మా కష్ట సుఖాలు ఎరిగిన దేవానికి స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా తండ్రి దేవా. అయా మా కోసం తండ్రి రక్తం సిలువలో రక్తం కార్చిన దేవానికి స్తోత్రాలయ్యా నాయన. అయా మా పాపము తండ్రి నీ మీద వేసుకున్న మరణించిన గొప్ప దేవానికి స్తోత్రము స్తోత్రము తండ్రి. మా కోసం తిరిగి లేచిన గొప్ప దేవానికి స్తోత్రము స్తోత్రము తండ్రి దేవా. అంతటా నివసించు యెహోవా ఎలోహీ ఆరాధనా నీకే. అంతటా నివసించు యెహోవా ఎలోహీ ఆరాధనా నీకే. ఆయో పనిసి యెహోవా సిద్ధేను ఆరాధనా నీకే. ఆయో పనిసి యెహోవా సిద్ధేను ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా అందరం ఆరాధన చెప్తాం. ఆరాధనా 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 ఆరాధనా
వర్ధించును నా చింతలు మాయజేతను ఆరాధనా ఆరాధనా అపాదండి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అపాదండి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అపాదండి నీకేనయ్యా పరిశుద్ధుడా తండ్రి నాయనా దేవా ఇదిగో తండ్రి దేవా అయా నీ పరిశుద్ధమైన తండ్రి ప్రభువా అయా నీ అమూల్యమైన రక్తంలో తండ్రి మేము పాలు పంచుండగా తండ్రి నాయనా నీ బలంలో చేయి వేస్తుండగా తండ్రి దేవా అయా మమ్మల్ని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా స్తోత్రం స్తోత్రం తండ్రి ఎన్నో ఇరుకులు గుండా ఇబ్బందులు గుండా నైనా ఆయా మా జీవితాలు నైనా అల్లాడిపోతున్నాయేమో తండ్రి ప్రభువా నైనా మా మధ్యలో ఉండి తండ్రి మమ్మల్ని వెన్నంటూ కాపాడుకుంటున్న దేవా నీకు స్తోత్రాలు 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 తండ్రి ప్రభువా మా బాగోగులు చూసుకుంటున్న దేవా తండ్రి నీకు స్తోత్రం 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 తండ్రి దేవా అయ్యా ఇదిగో తండ్రి ఈ పునరుద్ధాన దినమున తండ్రి ప్రభువా దేవా మీరు మాతో ఏమై మాట్లాడుతున్నారో తండ్రి ప్రభువా అయ్యా మా జీవితాలు కూడా బాగుపడాలి తండ్రి ప్రభువా ఈ గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరి జీవితాలు బాగుపడాలి తండ్రి ప్రభువా దేవా స్తోత్రం స్తోత్రం తండ్రి ఎన్నో రోజులుగా తండ్రి ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాము తండ్రి దేవా నాయనా అయ్యా నువ్వు మాట ఇస్తే తప్పని దేవుడు తండ్రి దేవా స్తోత్రము స్తోత్రము తండ్రి దేవా ఆ ఆత్మలు కదిలించబడాలి తండ్రి ప్రభువా ఆయా ఆత్మలు కదిలించబడాలని తండ్రి ప్రభువా దేవా నిన్ను మొర్ర పెట్టుకుంటున్నాము దేవా స్తోత్రము స్తోత్రము స్తోత్రం పరిశుద్ధుడా తండ్రి నైనా ఈ గ్రామంలో తండ్రి ప్రభువా ఎవరైతే అనారోగ్య సమస్యలతోనైనా అప్పుల సమస్యలతో బాధపడుతున్నారు తండ్రి యేసు నామములో విడుదల దయచేయను కాక తండ్రి స్తోత్రము 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 తండ్రి నైనా సైతాన్ సోదరులు తండ్రి అంధకార శక్తులు తండ్రి యేసు నామములో బంధించమని తండ్రి యేసు నామములో లయపరచమని అడుగుతున్నారు తండ్రి స్తోత్రము స్తోత్రము తండ్రి దేవా మా పని బాటల్లో తోడైందని తండ్రి ప్రభువా అయా మా ఆరోగ్య విషయం నీకు అప్పచెప్తున్నాం తండ్రి ప్రభువా స్తోత్రం స్తోత్రం తండ్రి నైనా ఎంతో మంది నరక వేదనలో పడిపోతున్నారు తండ్రి అయా నరకంలో పడిపోకుండా నీ విడుదల దయచేయండి తండ్రి నీ అద్దకు నడిపించుకోమని అడుగుతున్నాయి తండ్రి స్తోత్రము స్తోత్రము తండ్రి నైనా అయా నిన్ను విడిచిపెట్టి మా జీవితాలనైనా ఈ అతలాకుతలం అయిపోతాయి తండ్రి దేవా స్తోత్రము స్తోత్రం తండ్రి నైనా నిన్ను విడిచిపెట్టే వాళ్ళం కాకుండా తండ్రి అయా నీ మాటలు విని శ్రద్ధగా నడుచుకునే వాళ్ళగానైనా అయినా అయా మా మీద కృప చూపించండి తండ్రి దేవా స్తోత్రము స్తోత్రం తండ్రి నైనా అయా ఇదిగో తండ్రి అయా సేవకుడు పట్ల తండ్రి ప్రభువా ఏం మాట్లాడతావో తండ్రి నీకు తెలుసు తండ్రి ప్రభువా మాకైతే ఏమీ తెలియదు తండ్రి ప్రభువా నైనా నీ ఆత్మ అతను కుమ్మరించినైనా దేవా వాక్య భాగంలోకి వెలుచుండగా తండ్రి నీ సేవకుడిని సిలువు చాటును మరగబెట్టుకోమని దేవా అయా ఉన్నట్టు బోధించుకునైనా నీ కృప దయ చూపించమని యేసు పరిశుద్ధ నామములో తండ్రి ప్రార్థించి నైనా అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమేన్. ఆయన ప్రత్యక్షపరచుకోవడానికి ఆయన్ని తెలుసుకోవడానికి ఆయన రుజువుపరచుకోవడానికి వాళ్ళ దగ్గరికి పోయాడు. చూడండి, మరియు నేను సర్వలోకమునకు వెళ్ళి అక్కడి నుంచేనా సువార్తను ప్రకటించండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది ఈ వాక్యానికి ఎంత ఇదే కారణం. నమ్మి యేసుక్రీస్తు పునరుద్ధానుడై బాప్టిసము పునరుద్ధానుడై తిరిగి లేచినాడని నమ్మి బాప్టిసం పొందినవాడు రక్షింపబడతాడు. నమ్మని వాడికి శిక్ష విధింపబడుతుంది. ఇక్కడ యాక్టివ్ అంటే ఇక ఆప్షన్ లేదు. ఇక్కడ నువ్వు నమ్మి బాప్టిసం తీసుకో, నా తండ్రి నా కోసం చనిపోయాడు, తిరిగి మళ్ళీ పునరుద్ధానుడయ్యాడు, ఆయనని విశ్వసించినప్పుడు, ఆయన ప్రేమించినప్పుడు నాకు ఒకరోజు నేను కూడా సజీవుడునై లేస్తానని నమ్మి
బాప్టిజం తీసుకొని రక్షింపబడితే వారికి ఏముందంట? రక్షణ ఉంది, నమ్మక ఉంటారు. ముసలోళ్ళైనా కూడా బాప్టిజం తీసుకోరు. ముసలోళ్ళు కాటికి పోయేటప్పుడు కూడా బాప్టిజం తీసుకోరు. బాప్టిజం చాలా ఇంపార్టెంట్. బాప్టిజం ఈరోజు కాదులే, రేపు ఇంకొక సంవత్సరానికి తీసుకుంటానంటే ఆ సంవత్సరం దాకా నువ్వు ఉంటావని నువ్వు గ్యారెంటీ ఉందా? నువ్వు ఏ రోజు రేపేం జరిగిద్దో, ఇప్పుడు నేను ఉన్నాను, రేపేం జరిగిద్దో నాకు నేను అనుకుంటాను. ఇప్పుడు నేను బాప్టిజం తీసుకున్నా, ప్రభులో ఉండా, నేను ఈరోజు చనిపోయినా నా ప్రభు సన్నిధికి చేరతానని నాకు ధైర్యం ఉంది. బాప్టిజం తీసుకోకుండా ఉండే వాళ్ళకి ఆ ధైర్యం ఉందా? ఆ మారు మనసు ఉందా? ఉండదు. అందుకని బాప్టిజం తీసుకున్న వాళ్ళకి మాత్రమే రక్షింపబడతారు. మారు మనసు పొంది బాప్టిజం తీసుకున్న వాళ్ళకి రక్షింపబడతారు. మారు మనసు పొందక బాప్టిజం తీసుకోకుండా ఉండేవాళ్ళు శిక్షింపబడతారు. శిక్షింపబడేవారిగా మనము ఉండకూడదు, రక్షింపబడేవారిగా మనము ఉండాలి. కాబట్టి సర్వ సృష్టికి పోయి మీరు నేను తిరిగి లేచాను, పునరుద్ధానుడనయ్యాను, కాబట్టి నా యందు విశ్వాసం ఉంచి వారందరూ వారి సజీవులుగా లేపబడతారు. మళ్ళీ ఒక రాజ్యం ఉండాది వాళ్ళకి, నేను తిరిగి రానై ఉన్నాను అని లాస్ట్ ఫైనల్లో కూడా యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన ఆహోరణం అయిపోయేటప్పుడు ఆయన చెప్తాడు, మీకోసం నివాసములను నేను సిద్ధపరచడానికి పోతున్నాను, నేనుండే స్థలంలో మీరు ఉంటారు, మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మీరేమో ఎలా ఉండాలంటే, చదవండి ఆ మాట, యోహాను సువార్త 14వ అధ్యాయం ముగిచ్చేస్తాను. 14వ అధ్యాయము 1 నుంచి చదవమ్మా. ఆయన 40 రోజులు ఉండి పునరుద్ధానుడై మీ హృదయమును కలవరపడనీయకండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి, నా యందును విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, లేని ఎడల మీతో చెప్పుదును. ఇది నేను వాక్యం. మీకు ఏం చేస్తున్నాను? స్థలము సిద్ధపరచడానికి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను ఉండే స్థలములలో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోతాను. ఎవరిని తీసుకొని పోతాడు? ఎవరిని తీసుకుపోతాడు? బాప్టిజం అంటే ఏంది? బాప్టిజం అంటే నీవు కూడా సిలువుతో కలిసి మరణించి తిరిగి లేచినట్టు. ఒకసారి ముక్కు ముంచి పాస్టర్ ఏం చేస్తాడు? యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించావంటే నేను అంగీకరిస్తున్నానయ్యా అని ఒప్పుకుంటారు కదా నీళ్ళ దగ్గర. అప్పుడు ఆ పాస్టర్ ఏం చేస్తాడు? దైవసేవకుడు ఒక్కసారే ముక్కు ఇట్లా పట్టుకొని నీళ్ళలో ఉంచి పైకి లేపుతాడు. పైకి లేపినప్పుడు ఏంది? యేసుక్రీస్తు సమాధి చేయబడి 3వ దినాన లేచాడు కదా. అలాగనే మనము కూడా సమాధి చేయబడి, బాగా గమనించాలా, మనము కూడా సమాధి చేయబడి, సమాధి ఎలా చేయబడి? మన పాత జీవితాన్ని విడిచిపెట్టి, పాచిన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావమును, ఇప్పుడు మనము శరీర వేచ్ఛలతో పుట్టిన వారము కాకుండా, తల్లిదండ్రులు పాపము చేస్తే పుట్టిన వారము కాకుండా, మనం యేసుక్రీస్తులో పుట్టిన వారం అవుతాము, యేసుక్రీస్తులో పాలివారం అవుతాము. మనము కూడా యేసుక్రీస్తులో మనము తిరిగి సజీవములుగా లేచిన వారం అవుతాము. అర్థమవుతుందా? బాప్టిజంలో ఎంత సారాంశం ఉందో. అప్పుడు తిరిగి మనము సజీవంగా లేచినప్పుడు దేవుడిలో మనము పుట్టిన వారముగా ఉంటాము. ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనము ఆయనకు పిల్లలుగా ఉంటాము. మనల్ని ఆయన తన రక్తము పెట్టి కొని ఉన్నాడు. అందుకే నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని, ఇది నా శరీరము, నా రక్తము, ఇది తీసుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పింది ప్రభు. ఈ విషయాలే మనం అవి తీసుకునేటప్పుడు మన పాత స్వభావమును మళ్ళీ మన దగ్గరికి చేర్చుకోకూడదు. పాత స్వభావం మన దగ్గరికి చేర్చుకొని మళ్ళీ
మనము ఆయన శరీరము తీసుకొని ఆయన రక్తము తీసుకున్నామంటే మనం ఏమైపోతామంటే, మనకు ఒక భార్యకి 2 మొగుళ్ళతో సంసారం చేయలేరు. ఒక భార్య 2 మొగుళ్ళతో సంసారం చేయలేదు. ఒకరిని ఇడిచిపెట్టాలా, ఒకరినితో సంసారం చేయాలా. అలాగనే మన పాత స్వభావమైన భర్త సాతానుడితో సంసారం చేయలేము. అలాగే కొత్తగా యేసుక్రీస్తులో బాప్టిజం తీసుకొని కొత్తగా మనకు యేసుక్రీస్తు అనే భర్తతో మనము సంసారం చేయలేము. యేసుక్రీస్తు అనే భర్తతో తీర్మానం చేసుకొని ఈ పాత యొక్క భర్తను మనం ఏం చేయాలా, వదిలిపెట్టాలా. పాత భర్త ఎవరు? సాతానుడు. ఇప్పుడు అపవాది సంబంధి, అబద్ధకులకు జనకుడు. వాడిని మనం విడిచిపెట్టి యేసుక్రీస్తు అనే భర్తని మనము కలిగి ఉంటే నీవు ఆయన కుమారుడుగాను కుమార్తెగాను ఉంటావు. లేదా నేను పాత అలవాట్లు ఉంటాయి కదా, మనకు బాప్టిజం తీసుకున్నాను కూడా మనకు పాత అలవాట్లు ఉంటాయి కదా, నేను ఆయన కాడ సంసారం చేస్తాను, నీ కాడికి మళ్ళీ నేను వస్తానంటే యేసుక్రీస్తు ఒప్పుకోడు. మనం మనిషి రూపంలో ఉన్న మనమే ఒప్పుకోము. ఈ యేసుక్రీస్తు ఎలా ఒప్పుకుంటాడు? ఆయన పరిశుద్ధుడు. పాపపు అలవాట్లు, పాపపు స్వభావంతో ఉన్న వారిని ఆయన అంగీకరించడు. డాంబికులు, అబద్ధికులు, దొంగలు, వ్యభిచారికులు, నరహత్యకులు నా సన్నిధిలో వాళ్ళు నిలవలేరు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా! వాళ్ళకి నిలవలేరు. అందుకని బాప్టిజం తీసుకునేటప్పుడే నా తండ్రి పునరుద్ధానుడు, ఆయన నాకు తాళి కట్టబోతున్నాడని స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాలి. ఆ రోజు నాకు ఆయన ఏం చేశాడు? తాళి కట్టినాడు. నా భర్త ఆయన మాటకు, భర్త మాటకు భార్య లోబడకపోతే తెడ్డి కట్టి తీసుకుంటాడు. మా పాస్టరు బరబ్బ చెప్పాడు ఒకసారి పెళ్ళెప్పుడు మొట్టమొదటిగా ఆ భార్యని ప్రేమించి ఆ భార్య మైసూరు పాకు అడిగిందంట. కొత్తగా పెళ్ళైనప్పుడు పోయి మైసూరు పోయి తెచ్చిచ్చిందంట. అబ్బా, నా భర్త మైసూరు పోయి నా కోసం మైసూరు పాకు తెచ్చిండని మురిసిపోయిందంట. ఆయన పోయి పొలం లేకపోయి వచ్చేసరికి అన్నం చేయకుండా కొనుక్కొని ఉందంట. ఆ ముళ్ళు గట్టి తీసుకొని ఆ మైసూరు పాకు తెచ్చిన భర్త ముళ్ళు గట్టి తీసుకొని ఏం చేసిండంట? బాగా కొట్టిండంట. అందుకని ఆయన భర్తకు మనం లోబడి ఉండాలి, లేకుంటే మనకు దెబ్బలు పడతాయి. భర్తకు లోబడకపోతే దెబ్బలు పడతాయి. ఏం దెబ్బలు? రోగాలు అనే దెబ్బలు. బాప్టిజం తీసుకొని ఆయన కొరిదికు పత్రిలో చెప్తాడు, అయోగ్యంగా ఎవరైనా తీసుకుంటే నా శరీరము, నా రక్తము, వాళ్ళకు రోగాలు వస్తాయి. వాళ్ళకు రోగాలు వస్తాయి. అనేకులు అలా తీసుకొని వాళ్ళు చచ్చిపోయారు, నిద్రించారు అని చెప్తుంది. అందుకని మన దేవుడు ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుణ్ణి, మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. అందుకని బాప్టిజం తీసుకున్న వాళ్ళందరము మానవులం కాబట్టి, మనం మనుషులం కాబట్టి, ఈ నెలంతట్లో ఏదో ఒక మాటలలోనో మనము తప్పిపోయి ఉంటాము కాబట్టి పశ్చాత్తాపడి ప్రభు బల్ల చేసి ప్రభు రక్తంలో చెబెట్టి మనము ఆయన దగ్గర క్షమాపణ అడుక్కుంటే దొంగ క్షమించిన దేవుడు మనల్ని కూడా క్షమిస్తాడు. అందరు ప్రార్థనలో ఉండండి. నేను మీ కొరకు అందరి కొరకు ప్రార్థన చేస్తాను. ఆమెను బల్లాలు తీసుకుందాం. ప్రైజ్లాడ్. అందరూ ప్రార్థనలో ఉండండి. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. దేవా, ఇదిగో ఇంతవరకు నీ బిడ్డలకు నీ వాక్యం అంతా అర్థమైందని నాయన నేను నమ్ముచున్నాను నాయన. మేము ఎలా ఉంటే తండ్రి మేము ఆశీర్వదింపబడతామో, ఎలా ఉంటే నాయన మేము కష్టాలలో, శోధనలలో, వీరుకులలో పడిపోతామో నాయన, నీవు పరిశుద్ధుడు, మమ్మల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమంటున్నావు. ఇయ్యా, నీ రక్తం పెట్టి మమ్మల్ని కొని ఉన్న దేవుడు ప్రభువా. తండ్రి, ఏది మా సొత్తు కాదు, అది ఏదైనా ఉన్నదంటే అది నీ సొత్తే ప్రభువా. దేవా తండ్రి, ఈ దినము నాయన మరి పునరుద్ధానమందు ప్రభువా, మరి ఈ రక్తాన్ని, ఈ శరీరం, నీ యొక్క శరీరమును రక్తాన్ని మేము తీసుకుంటుండగా ఏ రోగములు
ఏ యొక్క సాతాన క్రియలు, ఏ అంధకార క్రియలు, ఏ చీకటి శక్తులకు మేము లోపడకుండా నాయన పరిశుద్ధాత్ముడా ఇది మొదలుకొని మేము పరిశుద్ధులముగా నీలో జీవించు కృప మాకు దయచేయమని, మా పాపములను మా దోషములను నీవు పరిహరించిన ఎడల మా తల వెంట్రుకలలో ఎన్ని ఉన్నాయో అన్నిగా నాయన మా దోషములు నీకు కనపడతాయి. దేవా ఇదిగో అందుని బట్టి నాయన మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని క్షమించి తీసుకుంటున్నాను నీ బిడ్డలందరినీ క్షమించి నాయన ఎవరన్నా అయోగ్యంగా తీసుకుంటుంటే దయతో వారిని క్షమించి నాయన ఈ ప్రభు బల్లలో చేపెడుతున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.